ప్రపంచంలోనే అతి భయంకరమైనటువంటి దీర్ఘకాల నొప్పి ఒకటి ఉంది. అదేంటంటే ఈ ఫేస్ ఒక సైడ్, రెండు సైడ్లు కాదు, ఒక సైడే తీవ్రమైన షాక్ కొట్టినట్టు నొప్పి. దాన్నే ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాం. ఈ చెంప మీద కానీ, ఈ దవడ మీద కానీ, లేదంటే ఈ కన్ను మీద కానీ, లేదంటే ఈ ముక్కు సైడ్ భాగం కానీ, పై పెదవి కానీ, కింద పెదవి కానీ, ఈ ఏరియాలో షాక్ కొట్టినట్టు నొప్పి రావడం, దీన్ని ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాం. ట్రైజెమినల్ న్యూరాలజియా అంటే ట్రైజెమినల్ నర్వ్ అన్నది ఒకటి బ్రెయిన్లోంచి బయటికి వచ్చి ఫేస్లో ఒక సైడ్ మాత్రం అది సెన్సేషన్ సప్లై చేస్తుంది. ఆ ట్రైజెమినల్ నర్వ్కి బ్రెయిన్లో ఎక్కడైనా ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు ఆ నర్వ్ స్టిమ్యులేట్ అయ్యి షాక్ కొట్టినట్టు నొప్పి వస్తుంది అనడానికి. యాక్చువల్గా అయితే ఆ నరం బ్రెయిన్లో ఫ్రీగా ఉండాలి. జనరల్గా ఏమవుతుంటుందంటే ఆ నరం పక్కన ఒక రక్తనాళం ఉంటుంది. ఆ రక్తనాళం దీని మీద పడడం వల్ల ఆ రక్తనాళంలో బ్లడ్ ఎట్లా పోతుంది, టక్ టక్ హార్ట్ ఇట్లా పంప్ అవుతూ ఉంటే అదేవిధంగా బ్లడ్ కూడా ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో అయినప్పుడల్లా షాక్ కొట్టినట్టు వస్తుంది మనకి. దాని ట్రైజెమినల్ చాలా భయంకరమైన జబ్బు. ఎందుకంటే మనం మాట్లాడుతుంటే నొప్పి వస్తుంది, బ్రష్ చేస్తుంటే నొప్పి వస్తుంది, ఈ పక్క నములుతుంటే నొప్పి వస్తుంది. చల్లగాలి, ఇప్పుడు వింటర్లో కూడాను చల్లగాలి అలా తగిలింది అనుకో వెంటనే స్టార్ట్ అవుద్ది. అంటే ఒక్కసారి ఎట్లా పట్టుకొని ఒక 1 minute 2 minutes ప్రాణం పోతుంది అనమాట పేషెంట్కి.